ప్రభుత్వ జోక్యంతో సినీ కార్మికుల సమ్మె కీలక మలుపు తీసుకుంటుంది. మరి కాసేపట్లో లేబర్ కమిషనర్ ను కలవబోతున్నారు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు. నిర్మాతల నుంచి 5గురు, ఫెడరేషన్ నాయకులు 5గురితో లేబర్ కమిషనర్ చర్చలు జరపనుంది. లేబర్ కమిషనర్ ను కలవనున్న వారిలో నిర్మాతలు బాపినిడు, డైరెక్టర్ తేజ, సుప్రియ, మైత్రి చెర్రి, దామోదర్ ప్రసాద్ ఉన్నారు. ఇవాళ లేబర్ కమిషనర్ కు తమ నిర్ణయాలను వివరించబోతున్నారు నిర్మాతలు. ఫెడరేషన్ నాయకులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటు ఛాంబర్ కి మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో అది ఇంకా ఒక కొలిక్కి కూడా రాకపోవడంతో ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా ఫోకస్ పెట్టింది. నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో ఈ సమస్యను చాలా త్వరగా పరిష్కరించే విధంగా కూడా ఇటు రెండు వైపుల నుంచి కూడా ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ప్రొడ్యూసర్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో రన్నింగ్ ప్రొడ్యూసర్స్ వారందరూ కూడా సమావేశం అవడం జరిగింది. అయితే ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ నుంచి మొత్తం కూడా ఒక 5 మంది లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ ని కలవడానికి వెళ్తున్నారు. ఇటు ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి, మరొక వైపు ఫెడరేషన్ నుంచి కూడా ఒక 5 మంది మెంబర్స్ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి లేబర్ కమిషనర్ గంగాధర్ తో అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 18 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు దీనిపైన మొత్తం కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మాక్సిమం ఈ రోజుతో కంప్లీట్ అయ్యే విధంగా రెండు వైపుల నుంచి కూడా కొంత ముందుకు వచ్చే విధంగా మొత్తం కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ 5గురు, అటు ఫెడరేషన్స్ కూడా 5గురు మెంబర్స్ కూడా కమిషనర్ డిపార్ట్మెంట్ లో మొత్తం కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ చర్చించిన తర్వాత అంటే ఇటు టైమింగ్స్ కానీ దాంతో పాటు అంటే కేవలం రెండు సమస్యల పైన ఇక్కడ మొత్తం కూడా పీఠముడి ఉండటంతో అది మార్నింగ్ 9 to నైట్ 9 దాకా, దాంతో పాటు 4th సండేకి సంబంధించి కాల్ షీట్స్ సంబంధించి దానిపైన ఈ రెండింటిపైన ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇది ఒక క్లారిటీ వస్తే ఇక వేతనాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ప్రొడ్యూసర్స్ 10 యూనియన్లకి 15% దాకా పెంచడం జరిగింది. కానీ మిగతా 3 యూనియన్లు పెంచకపోవడంతో ఆ 3 యూనియన్లు కూడా పెంచాలని కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంత పెంచుతారు ఏంటి అనేది కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా తీసుకొని అక్కడ ఇరువురికి కూడా ఒక ఒప్పందం కూడా జరిగే విధంగా అయితే ప్రస్తుతం చర్చలు కూడా జరిగే విధంగా ప్రభుత్వం కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ జరిగిన తర్వాత లేబర్ కమిషన్ ఆఫీస్ లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఫిలిం ఛాంబర్ లో కూడా మళ్ళీ ఇటు కోఆర్డినేషన్ కమిటీ, ఇటు ప్రొడ్యూసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమావేశమయ్యి ఈ సమ్మెకు ముగింపు పలికే విధంగా వాళ్ళు కూడా జాయింట్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ రోజుతో సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అయితే రెండు వైపుల నుంచి కూడా చేస్తున్నారు. ఇప్పటికే కార్మికుల వర్షం గురించి కూడా ఏంటంటే ప్రస్తుతము వాళ్ళు అంటే రేటు వాళ్ళు ప్రస్తుతం ఎంత అడుగుతున్నారు ఏంటి అనేది ఒక రేటు కూడా ఫిక్స్ చేసి ఆ రేటు లెటర్ కూడా ఇటు మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఇచ్చేసి తాము కూడా సమ్మె నుంచి విరమించేసి షూటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాము, కానీ దానిపైన ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అటు నుంచి కూడా వస్తున్నది. దాంతో పాటు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా గతంలో 15% కూడా ఎవరైతే 10 యూనియన్స్ కి చెప్పారో వాళ్ళది, దాంతో పాటు మిగతా యూనియన్స్ 3 ఇది డాన్సర్స్ కానీ, ఫైటర్స్ కానీ, ఇటు టెక్నీషియన్స్ వీళ్ళకి 5% కూడా పెంచుతామని వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇరువైపులో కూడా వెంకట్